చేపల పులుసు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. మీకు కూడా ఇష్టమైతే కామెంట్ చేయండి. మీకు ఫ్రై ఇష్టమా లేకపోతే పులుసు ఇష్టమా అనేది కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను ఫిష్ పులుసు చూపిస్తున్నాను. ముందుగా ఆయిల్ వేసుకొని తర్వాత కొంచెం పసుపు, ఫిషెస్ అయితే చాలా ఫ్రెష్గా వాష్ చేయాలి బ్లడ్ లేకుండా, కొంచెం కారం, తగినంత ఉప్పు, జీలకర్ర మెంతుల పొడి, గరం మసాలా, ధనియాల పొడి అన్నీ వేసుకోండి. ఇదైతే అస్సలు స్కిప్ చేయొద్దు. నువ్వుల పొడి అనమాట. అప్పటికప్పుడు ఫ్రెష్ తీస్తే ఇంకా టేస్ట్ వస్తుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయండి. నేను ఇక్కడ ముందే వేసేసాను. తర్వాత కొంచెం లెమన్ యాడ్ చేయండి టేస్ట్ కోసం. చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం కర్డ్ యాడ్ చేస్తున్నాను జస్ట్ ఫర్ ఎ టేస్ట్. తర్వాత పీసెస్కి మంచిగా పట్టించాను. తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ అవి మంచిగా బ్రౌన్ కలర్ రావాలి. ఇక్కడ మళ్ళీ 2 పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నాను. కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటుంది కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా తీసుకున్న కరివేపాకు, అలాగే కొంచెం పసుపు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు తిప్పుకోవాలి. తర్వాత మ్యారినేట్ చేసిన పీసెస్ అన్నీ మనం కర్రీలోకి వేసేసుకుందాం. వేసిన తర్వాత క్యాప్ పెట్టాలి. అది కొంచెం ఉడకాలి. ఉడికిన తర్వాత తిప్పేయాలి. మటన్, చికెన్ తిప్పేసినట్టు ఇది తిప్పేయలేము, ఎందుకంటే అది చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి మెల్లిగా తిప్పేయాలి. టమాటో లేకపోతే చింతపండు రసం యాడ్ చేసుకోవచ్చు. తర్వాత అది మంచిగా ఉడికిన తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే.